హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. విజయసాయిరెడ్డి కేసులో మళ్ళీ కొన్ని కొత్త మలుపులు వచ్చాయి. ఇంకా ఈ కేసు సాగుతూనే ఉంది. అసలు ఈ కేసులో ఉన్న కొత్త మలుపులు ఏంటి, వాటి విషయం ఏంటో తెలుసుకుందాం. ఈరోజు విజయసాయిరెడ్డి కొత్తగా ఒక ట్వీట్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే, నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కొన్ని సమాధానాలు అయితే చెప్పారు. అదేంటంటే 2021లో శాంతితో నాకు పరిచయం అయింది, అది కూడా డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లోనే ఆ పరిచయం అయింది. సో అది అలాగే ప్రొఫెషనల్గానే వెళ్ళింది తప్పితే ఇంక మరేమీ కాదు. సో నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు అని చెప్పేసి ఆయన చెప్పారు. అలాగే తన తన మీద ఎవరైతే ఏ మీడియా అయితే బురద చల్లుతూ వస్తుందో, తనని ఎవరైతే ఇట్లా టార్గెట్ చేసి మరి ఈ దుష్ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి విజయసాయిరెడ్డి తన ట్వీట్లో చెప్పారనమాట. సో ఆయన గతంలో ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు, మళ్ళీ ఈరోజు ట్వీట్లో కూడా అదే చెప్పాడు. మరి ఆయన ఎందుకు చెప్పారో తెలియదు, కానీ దీని వెనక అంటే ఈ ట్వీట్ ఇలా చేయడం వెనక మరి ఇన్ని రోజులు ఆలోచించి ఏం ఆలోచించాడో, మరి ఎందుకు ఏం నిర్ణయం తీసుకున్నాడో డౌట్ వస్తుంది. అయితే దీనికి సమాధానం కానీ ఆలోచిస్తే ఒక విషయం మాత్రం క్లారిఫై అవుతుందన్నమాట. ఈ టాపిక్ని ఇంతటితో వదిలేయండి అని చెప్పి మీడియాకి ఒక హింట్ ఇస్తున్నాడేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు విజయసాయిరెడ్డితో నాకు ప్రమాదం ఉంది అని చెప్పేసి ఈ మదన్ మోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన హోమ్ మినిస్టర్ని కలిసి వాళ్ళకు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిశారు, ఆమెకి ఫిర్యాదు చేశారు. సో ఆవిడకి ఫిర్యాదు చేస్తూ ఆ ఫిర్యాదులో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పేర్కొన్నాడు అనమాట. ఇప్పటిదాకా మదన్ మోహన్ ఈయన మీద అనేక ఆరోపణలు చేస్తూ వచ్చాడు. అది కూడా ఎవరికి భయపడకుండా చాలా కాన్ఫిడెంట్గా, చాలా గట్టిగా ఆయన తన వాదన వినిపిస్తూ వచ్చాడు. ప్రెస్ మీట్లు కావచ్చు, లైవ్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఆయన ముందుండి ఇవిగో ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి, నేను స్టడీ చేశానని చెప్పేసి అనేక ప్రూఫ్లు, డాక్యుమెంట్లు అవి ఇవి అన్నీ తీసి ఆయన చూపించడం జరిగింది. సో చాలా రోజులుగా ఇది నడుస్తూ ఉంది. సో ఆ ప్రూఫ్ల వల్ల కొంతమంది నమ్మే పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఇన్ని రోజులు కూడా ఈయన విషయంలో, ఈ మదన్ మోహన్ విషయంలో విజయసాయిరెడ్డి ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. కనీసం ఆయన కన్సిడర్ కూడా, ఆయన ఆరోపణలు కన్సిడర్ చేసినట్టు కూడా కనపడలేదు. నన్ను ఇలా ఎందుకు దుష్ప్రచారం చేశాడో, అతన్ని కనీసం తిట్టడం కానీ ఒక మాట అనడం కూడా జరగలేదు. కేవలం మీడియా వాళ్ళని మాత్రమే దూషిస్తున్నాడు. అసలు మొట్టమొదటగా ఆ ఫిర్యాదులో ఆయన పేరు చేర్చి ఆయన ఈ విధంగా నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఈ విధంగా బిడ్డను కన్నాడు అని చెప్పేసి ఇంత పెద్ద ఆరోపణ చేసిన వ్యక్తి మీద ఎందుకు ఈయన రియాక్ట్ అవ్వలేదు, ఎందుకు ఆయన తిరిగి క్వశ్చన్ చేయలేదు, అలాగే నీ మీద కేసు పెడతానని కానీ లేకపోతే యాక్షన్ తీసుకుంటానని కానీ ఎందుకు చెప్పలేదు అనే సందేహం మాత్రం అందరిలో ఉంది. అతను ఎందుకు లేని వదిలేశాడా, లేకపోతే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాడా, లేక సమాధానం వేరే ఏమన్నా ఉందా? ఈ ప్రశ్నలు అయితే వస్తాయి కదా, రాకుండా ఎందుకుంటాయి? ఇప్పుడు ప్రజల్లో ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నారు. సో ఆయన ఆరోపణలు చేస్తే ఆయన్ని వదిలేసి మీడియా మీద కంప్లైంట్లు ఇవ్వడం ఏంటో అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. అయితే ఈ రోజులు గడిచిపోయాయి, వారం రోజులు అయిపోయింది. సో ఈ వారం తర్వాత మరి మదన్ మోహన్ ఏమనుకున్నాడో తెలియదు, కానీ ఉన్నట్టుండి నా ప్రాణానికి ప్రమాదం ఉంది, నా ప్రాణహాని ఉంది నాకు అని చెప్పేసి ఆయన ఒక ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదు రూపంలో అనిత గారిని కలవడం జరిగింది. సో ఇప్పుడు తను సెక్యూరిటీ కోరుకున్నారు. మరి ఆయనకి సెక్యూరిటీ ఇస్తుందా గవర్నమెంట్ లేదా అనేది కూడా తెలీదు. నిజానికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయన చెప్పడం ఏంటంటే ఆయన ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, ఆయన చాలా పెద్ద వ్యక్తి, పొలిటీషియన్, మాజీ మంత్రి, సో ఎన్నో క్యాడర్స్ ఉన్న వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తి, ఆయనకు బలం బలగం అన్నీ ఉన్నాయి. ఈ వ్యక్తి నన్ను ఒంటరివాడైనా నన్ను ఏదైనా అటాక్ చేస్తే పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈయన భయపడుతూ ఉన్నాడు అనమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఆయన అటాక్ చేసే ధైర్యం చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాస్త అంతా కూడా వైసీపీ వాళ్ళ మీద దాడులు ఈ పద్ధతి వెళ్తూ ఉంది కాబట్టి, పైగా ఈ విషయంలో ఈయన కాస్త ఏది మాట్లాడినా సరే అవసరమైన దానికన్నా ఎక్కువగా అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడమా, లేకపోతే అసలైన వ్యక్తులను వదిలేసి కొసరు వ్యక్తుల మీద రియాక్ట్ అవ్వడమా, ఇదే చేస్తూ వచ్చాడు విజయసాయిరెడ్డి. కాబట్టి ఈ వ్యక్తి మీద అటాక్ చేస్తే అది ఖచ్చితంగా ఆయన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు నిజమని నమ్మే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి అందుకోసమే ఒకవేళ ఆయన్ను పట్టించుకోవట్లేదేమో, ఆయన వ్యాఖ్యలకు తిరిగి ఆన్సర్ ఇవ్వట్లేదేమో అని మనకు అనిపించక మానదు. సో ఇది ఇలా ఉంది. మరి ఈయన పరిస్థితి చూస్తే మదన్ మోహన్ ఇక దీన్ని వదిలేలా లేడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఈ విషయం మీద. అట్లాగే ఢిల్లీ పెద్దలకు కూడా ఫోన్లు కలుపుతున్నారు అని చెప్పి టాక్. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు ఏదైతే వైసీపీ పార్టీని ఢిల్లీలో అక్కడ రాజ్యసభలో మెర్జ్ చేయాలనే ఆలోచన జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళ ఎంపీలని, సో అక్కడ మెర్జ్ అయిపోతే ఇక మళ్ళీ ఆప్షన్ కూడా ఉండదు వీళ్ళని కార్నర్ చేయడానికి. సో ఇదే మంచి అవకాశం అని చెప్పేసి ప్రయత్నం టీడీపీ కాస్త అలా నడిపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది వెనకాల ఉండి చూస్తుంటే. ఎందుకంటే ఇన్ని రోజులు ఈయన ఇన్ని ఆరోపణలు చేసినా సరే ఈ వైసీపీ శ్రేణుల నుంచి కానీ లేకపోతే ఎవరి నుంచి కానీ ఒక వ్యతిరేక వ్యాఖ్యలు కావచ్చు, లేదా ఒక
నిరసన కావచ్చు, ఇలాంటిది ఏది కూడా ఆయన మీద జరగలేదు. సో ఇక్కడ డౌట్ వచ్చేస్తుందనమాట. ఆల్రెడీ విజయసాయి రెడ్డి ఒంటరిగానే దీని మీద ఎదుర్కొంటున్నాడు. ఆయనకి ఎవరు వైసీపీ శ్రేణులు కానీ, వైసీపీ మంత్రులు కానీ ఎవరైతే మాట్లాడుతూ వచ్చారో గతంలో, వీళ్ళెవరు కూడా విజయసాయి రెడ్డికి సపోర్ట్ చేయలేదు. ఎవరు కూడా ఈయన కరెక్ట్, ఈయన ఏ తప్పు చేయలేదని చెప్పేసి వ్యాఖ్యానించలేదు. ఇక జగన్ కూడా ఆయన ఏమి రియాక్ట్ అయింది లేదు. ఎప్పుడు కూడా జగన్ మీద ఏదైనా ఆరోపణ వస్తే వెంటనే అందుకొని ట్విట్టర్లో ట్వీట్లు చేస్తూ ఉంటాడు విజయసాయి రెడ్డి. అలాంటిది ఈయనకి ఇలాంటి ఆరోపణలు వచ్చి ఇలాంటి పరువు భంగం కలిగించే పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు జగన్ రియాక్ట్ అవ్వట్లేదు అన్న ప్రశ్న అయితే వస్తుంది కదా. సో ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఇట్లాగే ఇక ఈవిడ విషయం కూడా, ఎవరైతే శాంతి ఉన్నారో ఈవిడ విషయం కూడా ఒక్కొక్కటిగా ఏపీ గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది, ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తూ ఉంది. సో ఈ విషయం ఏంటంటే, నిన్ననే దేవాదాయ శాఖ మినిస్టర్ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అందులో అనేక విషయాలు ఆమె గురించి చెప్పడం జరిగింది. ఆ కేసులు కావచ్చు, ఆమె ఏమేమి అక్రమాలు చేశారో అవన్నీ కూడా వరుసపెట్టి చెప్తూ వచ్చారనమాట. అట్లాగే ఆయనకు కూడా వీళ్ళు కలిసే చేశారు ఇవన్నీ కూడా, ఈ దందాలు కూడా, సో వీటి మీద మేము యాక్షన్ తీసుకుంటాము, మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని ఆయన నిన్న చెప్పారు. సో ఇది చాలా పెద్ద ప్రెస్ మీట్. ఆయనైతే చాలా సీరియస్గా ఉన్నాడు ఈ విషయంలో, ఎవరిని వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి, ఈయన అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది అని చెప్పి ఆయన కొంత హింట్ అయితే ఇచ్చాడు. విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ పావులు కదుపుతుంది అనేది ఇప్పుడు క్లియర్ అనమాట. ఇలాంటి టైంలో విజయసాయి రెడ్డి ఏమీ యాక్షన్ తీసుకోకపోవచ్చు, కానీ చూస్తే మదన్ మోహన్ పరిస్థితి చూస్తే మాత్రం ఆయన ఈ ఆరోపణ చేయడము, అట్లాగే ఈ గవర్నమెంట్ ఈయన వెనకాలండి ఏమన్నా ఇదంతా కూడా ముందుకు తీసుకెళ్తుందేమో అన్న డౌట్ కూడా వస్తుంది. నిజానికి ఇదంతా ఎంత ముందుకు వెళ్తే అంతగా పరువు నష్టం జరిగేది ఈ విజయసాయి రెడ్డికి కాదు, ఆ మహిళకు మాత్రమే, అలాగే ఆ పుట్టిన బిడ్డకి మాత్రమే. సో ఈ విషయంలో మరి వీళ్ళు ఆ బిడ్డ విషయంలో ఇంతవరకు ఒక క్లారిటీకి రాలేదు. ఆ బిడ్డకు తండ్రిగా మరి ఈయన బాధ్యత తీసుకునేలా లేడు. మరి ఇది అసలు అయిన సమస్య. దీన్ని వదిలేసి వీళ్ళు కేవలం రాజకీయపరమైన గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఏమో విజయసాయి రెడ్డిని కార్నర్ చేయడానికి, అట్లాగే మదన్ మోహన్ ఏమో ఆయన ఇట్లా ప్రమాదం ఉందని చెప్పేసి ఈయన కంప్లైంట్ ఇవ్వడం, కానీ ఇవన్నీ చూస్తుంటే ఒక పొలిటికల్ గేమ్ మాత్రమే నడుస్తుంది వీళ్ళని అడ్డం పెట్టుకొని అన్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ దేవాదాయ మినిస్టర్ చేసిన ఆరోపణ ఏంటంటే, మాజీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ముడుపులు చెల్లించాల్సి వచ్చింది దేవాదాయ శాఖ కమిషనర్కి అని చెప్పేసి విశాఖ మాజీ ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే అధికారుల స్థాయి నుంచి కూడా ఎట్లా ముడుపులు దండుకున్నారు అనేది ఈ విషయంలో చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. అట్లాగే టెంపుల్స్కి సంబంధించి అనేక చోట్ల టెంపుల్స్కి సంబంధించి ముడుపులు దండుకున్నారు ఆ టెంపుల్స్ కమిటీల నుంచి అనే వాదన కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దేవాదాయ శాఖ వీటన్నిటికి సంబంధించి ఆ టెంపుల్స్కి సంబంధించిన మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత ఉంది. అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా ఇదంతా చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. కాబట్టి వీళ్ళు వాళ్ళకు నచ్చిన వాళ్ళకి టెండర్లు ఇవ్వడము, అసలు కొన్నిసార్లు టెండర్లే లేకుండా టెంపుల్స్కి సంబంధించినవన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పడము, సో ఇట్లా తమకు నచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ బిజినెస్లు ఇస్తూ వెళ్ళారు అని చెప్పేసి ఈమె మీద ఆరోపణ ఉంది, శాంతి మీద. అయితే ఈమెకి మద్దతుగా విజయసాయి రెడ్డి మొదటి నుంచి ఇలా చేస్తూ వచ్చాడు అనేది ఈ ప్రధానమైన ఆరోపణ. ఒకవేళ ఇది ప్రతి శాఖలోనూ ఈ తరహా అవినీతులు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఒకవేళ దీనికి సరైన ప్రూఫ్లు ఉంటే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. ఈ కేసు సపరేట్. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బాబుది ఏదైతే ఉందో బిడ్డను కనడం, ఇదంతా ఈ కేసు సపరేట్, ఇది సపరేట్, ఈ అవినీతి సపరేట్. సో ఈ అవినీతి మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ అవినీతి మీద యాక్షన్ తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. సో ఈ అవినీతి కారణమైన వాళ్ళు మాజీ మినిస్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయడం మాత్రం తప్పు లేదు. కాకపోతే ఇది పొలిటికల్ గేమ్లా మార్చి కేవలం ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడానికే గేమ్ ఆడకుండా